నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు SRAA వరల్డ్. ఈరోజు మనం ఒక సాధారణ టెక్నాలజీ గురించి మాట్లాడటం లేదు, మనం ఒక కాల పరిమాణం గురించి మాట్లాడుతున్నాం. చరిత్రలో కొన్ని సంవత్సరాలు మానవ గమనాన్ని మార్చేశాయి. చక్రం కనుగొన్న రోజు, విద్యుత్తుని ఒడిసిపెట్టిన రోజు, ఇంటర్నెట్ పుట్టిన రోజు. కానీ 2027 వీటన్నింటికీ భిన్నమైనది. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి తనకు తెలిసిన పరికరాలను వాడాడు, కానీ 2027 నుండి ఆ పరికరాలే మనిషిని వాడడం మొదలు పెడతాయి. మనం సృష్టించిన AI మనకంటే తెలివైనదిగా మారే ఆ క్షణాన్ని సింగులారిటీ అంటారు. అది 2027లో జరగబోతుందా? మనం చూడబోయేది కేవలం టెక్నాలజీ కాదు, మన భవిష్యత్తు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. AGI ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం మనం వాడుతున్న ChatGPT లేదా జెమినీ కేవలం నారో AI అంటే మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తాయి. కానీ AGI అలా కాదు, ఒక మనిషిలాగా ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, నేర్చుకుంటుంది. ఊహించండి, 2027లో ఒక AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనంతట తానుగా ఒక కొత్త యాప్ని క్రియేట్ చేస్తుంది. ఒక AI డాక్టర్ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన సర్జరీని ప్లాన్ చేస్తుంది. మనిషి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకునే ఈ సూపర్ ఇంటెలిజెన్స్ మనకు వరమా లేక శాపమా? కింద కమెంట్లో తెలియజేయండి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2027 నాటికి AIకి సెల్ఫ్ అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే అది తన ఉనికిని తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనిషి పరిస్థితి ఏంటి? మన భౌతిక ప్రపంచం మారిపోతుంది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఆ స్మార్ట్ ఫోన్ 2027లో కల్లా మ్యూజియంలో ఉంటుంది. ఎందుకంటే అప్పటికే మనం స్క్రీన్లెస్ ప్రపంచంలో ఉంటాం. యాపిల్ విజన్ ప్రో లేదా మెటా గ్లాసెస్ లాంటి సాధారణ కళ్లద్దాల రూపంలోకి వస్తాయి. మీరు రోడ్డు మీద వెళ్తుంటే మీ కళ్ళ ముందే డిజిటల్ ఇన్ఫర్మేషన్ తేలుతూ ఉంటుంది. మరోవైపు మన ఇళ్లలోకి రోబోలు రాబోతున్నాయి. కేవలం ఫ్యాక్టరీల్లో ఉండే రోబోలు కాదు, మనతో పాటు వంట చేసి, ఇల్లు ఊడ్చి, మన పిల్లలకి పాఠాలు చెప్పే హ్యూమనాయిడ్ రోబోట్స్. టెస్లా కంపెనీ తన ఆప్టిమస్ రోబోను భారీ స్థాయిలో మార్కెట్లోకి తెచ్చేది 2027లోనే. అంటే మీ పక్క సీట్లో ఒక రోబో కూర్చొని మీతో కబుర్లు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు అందరూ భయపడే విషయం జాబ్స్. 2027లో మనం చూసే అతిపెద్ద సంక్షోభం ఏంటో తెలుసా? ఉద్యోగాల మార్పు. కేవలం శారీరక శ్రమ చేసే పనులే కాదు, వైట్ కాలర్ జాబ్స్ కూడా ప్రమాదంలో ఉన్నాయి. కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డేటా అనాలిసిస్, ఇవన్నీ AI సెకండ్లలో చేసేస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కిటుకు ఉంది. ఎవరైతే AIని వాడటం నేర్చుకుంటారో వారికి తిరుగుండదు. ఇప్పుడు అంతా కూడా AIతోనే నడుస్తుంది కాబట్టి AI నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. 2027లో మీరు ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలి లేదా AI స్ట్రాటజిస్ట్ కావాలి. పాత పద్ధతుల్లో చదువుకునే వారికి అవకాశాలు తగ్గుతాయి, కానీ టెక్నాలజీని అందిపుచ్చుకునే వారికి కోట్లు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. SRAA వరల్డ్ ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని ఆ భవిష్యత్తు కోసం సిద్ధం చేయడమే. అత్యంత భయంకరమైనది 2027లో నిజం అనే పదానికి విలువ ఉండదు. డీప్ ఫేక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే ఒక వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి నిజమైన మనిషా లేక AI సృష్టించిన బొమ్మనా అని చెప్పడం ఇంపాసిబుల్. రాజకీయ నాయకులు, సెలబ్రిటీల పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించవచ్చు. అంతేకాదు, మనం ప్రైవసీ మొత్తం హరించుకుపోతుంది. AI మన బ్రౌజింగ్ హిస్టరీనే కాదు, మన గుండె వేగాన్ని, మన భావోద్వేగాలను కూడా ట్రాక్ చేస్తుంది. 2027లో మనం ఒక డిజిటల్ జైల్లో ఉండబోతున్నామా, లేదా ఆ టెక్నాలజీని మనం కంట్రోల్ చేయగలమా?
It releases అనే the package, సమాధానం which మీ lands చేతుల్లోనే safely. ఉంది. ఫ్రెండ్స్, 2027 అనేది ఒక విలయం కాదు, అది ఒక విప్లవం. చరిత్రలో ఎప్పుడూ లేనంత తెలివైన కాలంలో మనం బతకబోతున్నాం. భయం కంటే జాగ్రత్త ముఖ్యం, అలసత్వం కంటే అప్డేట్ అవ్వడం ముఖ్యం. భవిష్యత్తులో మీరు కేవలం ఒక ప్రేక్షకునిగా మిగిలిపోతారా లేక ఈ విప్లవంలో ఒక లీడర్ అవుతారా? ఆలోచించండి. మీ నిర్ణయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా 2027 కోసం సిద్ధం కావాలి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SRAA వరల్డ్. భవిష్యత్తు మనది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. It looks so జై real. హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. It is. It's amazing. Told you.